చూసుకున్నట్లయితే ఇప్పుడే మనం చూస్తే తెలంగాణలో తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుందనమాట. సో తెలంగాణలో మనం చూసుకుంటే గుండెపోటుతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని ఆసుపత్రికి తీసుకెళ్లకుండా అంబులెన్స్ డ్రైవర్ మధ్యలోనే దించేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. కాళేశ్వరం మండలంలోని కన్నేపల్లికి చెందిన గరం బాపురెడ్డికి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు మహాదేవ్పూర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు వెళ్లేందుకు సమీప బంధువైన మహాదేవ్పూర్ ఫ్యాక్స్ చైర్మన్ చల్లా తిరుపతి కారులో బయలుదేరారు. కారులో ఆక్సిజన్ లేకపోవడంతో 108 అంబులెన్స్ను ఫోన్ చేయడంతో భూపాలపల్లికి సమీపంలో వాహనం వచ్చింది. ఆక్సిజన్ పెడుతూ కొద్ది దూరం తీసుకెళ్లారు. వరంగల్ ఎంజీఎంకు వెళ్లాలని బంధువులు సూచించడంతో తమ పరిధి భూపాలపల్లి వరకేనని జిల్లా కలెక్టర్ సముదాయాల గేటు వద్దనే డ్రైవర్ ఆపి దించేసి వెళ్ళిపోయాడు. దీంతో మళ్ళీ తిరుపతి తన కారులోనే ఎక్కించుకుని వరంగల్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ ఘటనకు బాధ్యులుగా 108 జిల్లా మేనేజర్ మధు, వాహన డ్రైవర్పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మకు ఫ్యాక్స్ చైర్మన్ అయితే ఫిర్యాదు చేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా అంతా దారుణం అనమాట. సో చనిపోయే చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు కూడా మా పరిధులు ఇంతవరకు అంటూ సో చనిపోయిన పర్లేదు మాకెందుకు అనుకుంటా బాధ్యతారహితంగా ఎలా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. అదృష్టం కొలది ఆయన బతికారు, లేకపోతే పెను ప్రమాదం అనమాట. సో ఇది మనకు అప్డేట్ ఇప్పుడు వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు.